ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఈసారి నుంచి నేను వదిలేసుకోవాలనుకుంటున్నాను అని అనుకునేది ఏమైనా ఉందా? మళ్ళీ మనం అశోక్ గారితోనే మొదలు పెడదాం. వదిలేసేది అయితే ఏం లేదు. ఏం వదలరా? అన్ని పట్టుకొని కూర్చుంటారా? అంటే మీ దగ్గర ఉండేవన్నీ గుడ్ హ్యాబిట్స్ ఏనంటారా? అశోక్ గారు is going to start skincare. ఓకే. అండ్ గోయింగ్ టు టేక్ టిప్స్ ఫ్రమ్ తమన్నా గారు. తీసుకుంటా. తమన్నా గారి దగ్గర నుంచి Pamper, spa day. సో మీకు ఒక హ్యాబిట్ ఇచ్చారండి ఈసారి నుంచి మీరు కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్. తమన్నా గారు మీకు స్కిన్ కేర్ ఇస్తారంట. ఓకేనా? That's my gift because he was very happy when I got onto the film. ఓకే. So ఇది నా బాధ్యత. ఆయన స్కిన్ బాగుండాలని. మీరు ఎనీథింగ్ దట్ గివ్ అప్ చేయాలనుకుంటున్నాను నేను అంటే నాకు కావాల్సిన అంటే నాకు ఎక్కువ లవబుల్ పర్సన్, నేను ఎక్కువ ఇష్టపడే వ్యక్తుల మీద కోపం ఎక్కువ వస్తుంది నాకు. ఎక్కువ కోపం వాళ్ళ మీద ఉందంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నట్లు. ఓకే. మరి అది కోపం అనేది వదిలేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇష్టము కోపము రెండు ఒకటే చోట ఉన్నాయి. ఏది వదలాలో అర్థం కాదు. అదే అర్థమైతలేదు. ఓకే. సో అక్కడ కోపం వదిలేసేయాలని మీరు అనుకుంటున్నారు. చాలా గుడ్ డిసిషన్ అండి. నేనంటే ఇష్టమే కదా, అయితే వదిలేయండి. Honest and like he's so pure. I've not in the recent times I've not met a person who's so honest. It's very difficult, right? To be this honest, especially in front of camera. I think it's even more difficult. We are actors. మేము మామూలుగా కూడా కెమెరాని ఫేస్ చేస్తాము. we're still able to be bare about ourselves to people. But like I love how Madhu garu always is very honest. Like never, I don't ever, if I ask him a question, I know I'll get what is the actual situation అదే ఆయన చెప్పేస్తారు. వెరీ ట్రాన్స్పరెంట్. అది చాలా ఒక రేర్ క్వాలిటీ. మంచి ప్రొడ్యూసర్ అండి. డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటారు, లేదంటే లేదని చెప్పేస్తారు. అంతే సింపుల్. మీరు ఏదైనా ఎనీథింగ్ దట్ యు వాంట్ టు గివ్ అంటే నేను ఐ యామ్ ఎ నైట్ ఔల్. ఐ సో వాంట్ టు లెర్న్ టు స్లీప్ ఎర్లీ. అట్లీస్ట్ 10-11 కిలా పడుకొని మార్నింగ్ ఒక 6 కిలా లేస్తే అది మంచిది లైఫ్ అని అనిపిస్తుంది. సంపత్ గారు మీరు ఎక్కువ గాసిప్లు చెప్తుంటారు కదా సిట్టింగ్ లో, అవి వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే మీరు చెప్తారా? నేను బాగా వింటాను, అందుకని వచ్చిన వాళ్ళు 1 hour 2 hours కూర్చొని చెప్తా ఉంటారు అనమాట. సో అది కొంచెం వదిలేస్తే బాగుపడతాను. మీరు వింటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అదే నేను వినడం. తమన్నా గారు మీరు? ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేట్. ఓకే. సో ఎలా అయితే ఉందో అలాగే. వెరీ హ్యాపీ. So you don't want to give up on giving up anything. Yes. Exactly. Okay. That is the point. Okay. సరే అయితే మంచి ఫ్లో లో ఉన్నారు. అదే ఎప్పుడు మంచి ఫ్లో లో. ఇంకా మంచి ఫ్లో. నెక్స్ట్ లెవెల్.